రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల ఎంపిక, పార్టీ బలోపేతంపై కరీంనగర్లో బండి సంజయ్తో చర్చించారు రామచంద్రరావు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణకు మరో 4 కేంద్రీయ విద్యాలయాలను కేంద్రం కేటాయించిందని చెప్పారు. లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. స్థానిక ఎన్నికలు జరగనున్న ఎంపీ ఈటెల రాజేందర్ కామెంట్స్ ఆయన వ్యక్తిగతమన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామని తెలిపారు. కరీంనగర్లో స్థానిక ఎన్నికలపై చర్చించేందుకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్తో భేటీ అయ్యారు. లోకల్ బాడీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రాసెస్ ప్రారంభమైందన్నారు. ముందుగా జెడ్పీటీసీ అభ్యర్థులను డిక్లేర్ చేస్తామన్నారు రామచంద్రరావు. తెలంగాణ బాగుపడాలంటే, తెలంగాణ గ్రామాలు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రం బ్రతికామని చెప్పేసి కూడా మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్కు కట్టుబడి ఉంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ ఎన్నికల్లో ప్రజల యొక్క మన్నన పొందడానికి, ప్రజల ఆశీర్వాదం మేము తీసుకోవడానికి మేము మొత్తం కార్యకర్తలందరూ కూడా గ్రామాలకు వెళ్ళి ఈరోజు ప్రచారం చేస్తాం. మేము అన్నీ కూడా పోటీ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మిత్రులారా, 11 తెలంగాణలో విద్యాభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో 4 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించిందని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మారుమూల ప్రాంతంలో నాణ్యమైన ప్రాథమిక, సెకండరీ విద్యను అందించడంలో కీలకం కానున్నాయని చెప్పారు. గత 2 ఏళ్లలో కేంద్రం తెలంగాణలో నాణ్యమైన సెకండరీ విద్యను అందించేందుకు 400 కోట్లతో 832 పీఎం శ్రీ స్కూల్స్ ను మంజూరు చేసిందని చెప్పారు. సమగ్ర శిక్ష అభియాన్ కింద గత 2 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం దాదాపు 2000 కోట్లను కేటాయించిందన్నారు. దాదాపు 1000 కోట్లతో ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసిందని చెప్పారు కిషన్ రెడ్డి. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఈ సందర్భంగా కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ గారు సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని చిన్నకోడూరులో ఒక రైల్వే స్టేషన్ కావాలని ఒక దరఖాస్తును సమర్పించి గత కొంతకాలంగా వారిని కలిసిన సందర్భంగా వినతి పత్రాలు అందజేసిన సందర్భంగా ఈ దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని చిన్నకోడూరులో సిద్దిపేట గుర్రాలగొంది మధ్యన నూతన రైల్వే స్టేషన్ ప్రారంభానికి అనుమతిని మంజూరిని ఇచ్చినందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాం. శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కరీంనగర్లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో నిర్వహించిన రుద్ర సహిత చండీయాగంలో పాల్గొన్నారు బండి సంజయ్. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా హాజరయ్యారు.